సో చిత్ర గారి పాటలు అయితే నాకు ఇష్టమే, ఆ తర్వాత శ్రేయా ఘోషల్ గారి పాటలు ఇష్టం. సో చిత్ర గారి మా పాటల్లో ఏ పాట ఎక్కువగా అంటే అఫ్ కోర్స్ అన్ని పాటలు బాగుంటాయి, ఒక పాట అయితే తెలుసునా 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 ఒకసారి ఆ పాట. అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది, పెదవి చివరే పలకరింపు నిలిచిపోతుంది, కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు, ఇంతవరకు లేదుగా ఇప్పుడు ఏమైందో, కని విని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక, తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా ఎలా దాచి ఉంచేది, ఎలా ఎలా దాన్ని ఆపేది. బ్యూటిఫుల్. నిజంగా ఎంత బాగా పాడతారు కదా అసలు. ఆవిడ పాటల్లో వన్ ఆఫ్ ద మై ఫేవరెట్స్ అండ్ చక్కగా పాడి వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కువగా మీరు కంఫర్ట్గా ఫీల్ అయ్యే జానర్ ఏది ఎక్కువగా ఇష్టపడతారు? కంఫర్ట్ అంటే మేము ఆఫ్ కోర్స్ కర్ణాటిక్ వోకల్ కంఫర్ట్ ఫీల్ అవుతాం, అండ్ మూవీ సాంగ్స్ లో ఎక్కువ మెలోడీస్ కానీ ఉన్నికృష్ణన్ సాంగ్స్ లాంటివి కొన్ని ఉంటాయి, కొన్ని చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. శంకర్ మహాదేవన్ సార్ పాటలు కానీ, ఒకప్పుడు ఉన్నికృష్ణన్ సార్ పాటలు కానీ, కొన్ని చాలా ఏమంటారు మ్యూజికల్ గా కూడా చాలా రిచ్ గా ఉంటాయి. అలాంటివి ఎక్కువ లైక్ చేస్తాం అవి పాడడానికి. కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా ఉండాలి, బట్ క్లాసికల్ తో మిక్స్ అయినవైతే ఇంకా కొంచెం బాగా, అప్పుడు వేరే సాంగ్స్ కూడా మనకి ఈజీ అయిపోతాయి ఈ రకమైన పాటలు ప్రాక్టీస్ చేస్తే.